నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. గురుగారు, పౌర్ణమి ఇది మనం ఆషాఢ మాసంలో ఉన్నాము. గురు పౌర్ణమి వస్తుంది రేపు 10వ తారీఖు. మరి ఆ రోజు ప్రత్యేకత చెప్పండి. ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి, ఏం చేసుకోవాలి, ఆ రోజు అంతా ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి? ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమి. చాలా మందికి ఆషాఢ మాసం నచ్చదు, కానీ నాకు చాలా ఇష్టమైన మాసం ఆషాఢ మాసం అని చెప్తా. ఎండ నుంచి మనకి వానాకాలంలోకి తీసుకొచ్చేటువంటి కాలం. అందులో వాతావరణం, ప్రకృతి మొత్తం పచ్చదనంగా ఉండడానికి కారణమైనటువంటి వర్షాలు పడేటువంటి రోజులు. ఆషాఢ మాసం నిజంగా అంటే నేను ఒకటే చెప్తాను అన్న, ఆషాఢ మాసం నాకు ఎందుకు ఇష్టం, ఆషాఢం శ్రావణ మాసాలు బాగా ఇష్టం. ఎందుకు అంటే ఏదైనా టూర్ వెళ్ళాలంటే ఈ రోజుల్లో వెళ్తే ఏసీ అక్కర్లేదు నాన్న, గ్లాసెస్ దించేసుకొని చక్కగా ఏ విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఏదైనా పాటలో పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నిజంగా నా కారెక్కితే నువ్వు ముసలి అయిపోయావంటున్నారు చాలామంది. నా కారెక్కిన వాళ్ళు భూ కైలాస్ సినిమా పాటలు, ఇట్లాంటి పాటలు పెడుతున్నాయి ఈ మధ్య. నువ్వు ముసలుడు అయిపోయావు, ఇంకేం లాభం లేదు, ఇంకంతే నువ్వు సన్యాసం తీసుకొని చూస్తున్నారు. ఇలాంటి పాటలు పెట్టుకుంటూ హాయిగా ప్రయాణం చేస్తుంటే ఎంత చక్కగా ఉంటుంది నాన్న, మనసుకు ఆనందంగా ఉంటుంది. అలాంటి మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి సమయమే ఈ ఆషాఢ మాసం చదువుతాం. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి వ్యాస పూర్ణిమ. వ్యాసుడు పుట్టినటువంటి రోజు వ్యాస జయంతి, వ్యాస పూర్ణిమ. దాన్నే గురు పౌర్ణమి అంటాం మనం. ఉపాధ్యాయుల దినోత్సవం అని చెప్పి చేస్తుంటారు, టీచర్స్ డే అని. అసలు టీచర్స్ డే ఇదేనా? గురు పౌర్ణమి అసలు టీచర్స్ డే. ఆ తర్వాత టీచర్స్ డే అనేటువంటి ఒక సంస్కృతిని మనం తీసుకొచ్చాం. కానీ అసలు టీచర్స్ డే ఒరిజినల్గా చెప్పాలంటే గురువు గారికి వందనం చేయదగినటువంటి రోజు, గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకోదగినటువంటి రోజు, గురువు గారి రుణం తీర్చుకోవడానికి ఏదైనా అవకాశం ఉండేటువంటి మంచి రోజు అంటే ఈ రోజుకు మించినటువంటి రోజు లేదంటే మిగిలిన రోజుల్లో గురువుగారు రుణం తీర్చుకోవద్దని చెప్పటల్లా. ఇలాంటి రోజులు ఇంకా విశేషం. మనం నిత్య ఈ దైనందిన జీవితంలో బిజీగా తిరుగుతుంటాం. కనీసం సంవత్సరంలో ఒక్క రోజైనా మనకి చదువు చెప్పినటువంటి, విద్యనిచ్చినటువంటి, ఈ విద్య ద్వారా జీవనాన్ని మనం సాగిస్తూ ఉన్నాం, పోషించుకుంటూ ఉన్నాం మనల్ని, మన కుటుంబాన్ని. ఇలాంటి స్థితికి జ్ఞానకారకుడైనటువంటి గురువు గారికి వందనం చేయదగినటువంటి రోజు, గురువు గారిని పూజ చేసుకోదగినటువంటి రోజు. అందులో ఈసారి గురువారం కలిసి వచ్చింది, గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి. అందుకనే చూడండి, అంటే నేను వేరే చెప్తున్నాను కాదు, సాయిబాబా టెంపుల్స్లో వీటిల్లో గురు పౌర్ణమి ఎక్కువగా చేస్తుంటారు. అవధూత గురువు గారు అని చెప్పి. అలాంటి వాళ్ళకంటే కూడా ముందు ఉన్నటువంటి వాడు కదా మన వ్యాసుడు. వ్యాసుల వారు చాలా ముందు కదా. కాబట్టి ఆయనకున్నంత జ్ఞానం, గంటం ఆకుండా భారతం చెప్పగలిగినంత జ్ఞానం ఇంకెవరికి ఉంటుంది నాన్న? అలాంటి వ్యాసుడు పుట్టినటువంటి రోజున గురువారం కలిసి రావటం. ఇక్కడ మనం గురువు అనేటువంటిది రెండు విధాలుగా తీసుకుంటాను నాన్న. ఒకటి నవగ్రహాల్లో గురువు, ఒకటి మనకి విద్య చెప్పినటువంటి గురువు. అలాగే మనకు పురాణాలు, ఇతిహాసాలు అందించినటువంటి గురువులు, జగద్గురువులు, ఇట్లా చెప్పుకుంటూ వస్తాం. వీటిల్లో ఏది ఏమైనా గురుగ్రహం కూడాను దేవతల పురోహితుడే. గురువు కూడా దేవతల పురోహితుడు. శుక్రుడు రాక్షసుల పురోహితుడు, ఈయనేమో దేవతల పురోహితుడు గురువు. అంతేకాకుండా మనకి ఉండేటువంటి పితృకారకుడు, జాతకంలో పితృకారకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ముఖ్యంగా గురుడు. అందుకని మన పుష్కర సమయంలో కూడాను పితృకార్యాలు ఎక్కువగా చేస్తుంటాను. దాన ధర్మాలు ఎక్కువగా, చనిపోయినటువంటి వాళ్ళ పేర్లతో దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం మనం. షోడశ దానాలు, దశ దానాలు, 26 రకాల దానాలు చేస్తూ ఉంటాం. బీదలకు అన్నం, భోజనం పెడుతూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడాను పుష్కర కాలంలో చేస్తూ ఉంటాం. అలా పుష్కర కాలం 12 రోజులకి సమానమైనటువంటి, 12 రోజులు మొత్తానికి కలిపి సమానమైనటువంటి ఒక రోజు ఏదైనా ఉందంటే ఆషాఢ పౌర్ణమిగా చెప్పుకోవచ్చు. వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. అందులో గురువారం గ్రహస్థితి రీత్యా కూడా గురువారం కలిసి రావడం అనేటువంటిది ఇంకా చాలా విశేషమైనటువంటిది. అందులోనూ పూర్వాషాఢ నక్షత్రం. ఇక్కడ చూడండి, ఆ రోజున పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రాధిపతి ఏమో శుక్రుడు, రాక్షసులు పురోహితుడు. వారాధిపతి ఏమో గురువు, దేవతలు పురోహితుడు. వీళ్ళందరినీ కూడాను కంట్రోల్లో చేసేటువంటి ఒక మహానుభావుడు పుట్టాడు అంటే వ్యాసుడు. ఆయన పుట్టినటువంటి రోజు. ఇన్ని
కాంబినేషన్స్ కలిసి రావడం అనేది చాలా విశేషమైనటువంటి రోజు నాన్న. అది ఆషాఢ మాసం కాబట్టి పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలే వస్తాయి తప్పనిసరిగా పౌర్ణమి రోజున. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఎవరికైతే వివాహాలు కావట్లేదని బాధపడుతున్నారో, అయిన తర్వాత కలిసి ఉండలేకపోతున్నాం, విడిపోతున్నాం అనేటువంటి వాళ్ళు బాధపడుతున్నారు, అలాగే పిల్లలు పుట్టలేదని బాధపడుతున్నారు, పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండలేదు, మా మాట వింటలేదు, విద్యావంతులు అవ్వలేకపోతున్నారు, చదువుకున్న వాళ్ళకేమో ఉద్యోగాలు రాలేకపోతున్నాయి, అలాగే అన్నీ బాగుంటున్నాయి, మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోమంటున్నారు, పెళ్ళు కావటం లేదు, 36 ఏళ్ళు 37 ఏళ్ళు వచ్చిన వివాహాలు కావటం లేదు, అలాగే ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత లేదు, భార్యాభర్తలు ఉంటారు, తుమ్మ చెట్లు మధ్యలో సూర్యుడు వస్తుంటే పొద్దున తుప్పులాడుతుంటుంది చూడండి, ఈమె ఎడమొహం ఈయన పెడమొహం, ఇలాంటి వాళ్ళు అంటే అడ్జస్ట్ అయి బతుకుతుంటారు కొంతమంది. వాళ్ళలో ఆనందం ఉండదమ్మా. అంటే ఎంతసేపటికి యాంత్రికమైనటువంటి జీవితం తప్పితే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు పలకరిస్తారు, బాగున్నారా మామయ్య గారు, బాగున్నారా బాబాయ్ గారు, రండి అని కూర్చోబెట్టి పలకరిస్తారు. కానీ యాంత్రికమైనటువంటి జీవితమే ఎక్కువగా కొనసాగిస్తున్నారు జనాలు. ముఖ్యంగా చెప్పాలంటే బయట మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, సినీ తారలు కానీ, సినిమా వాళ్ళు కానివ్వండి, ఎక్కువగా యాంత్రికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. మనం చూస్తూ ఉంటే గ్యారంటీగా మన కళ్ళకట్టినట్టు కనపడుతూనే ఉంది. బయట వాళ్ళు కూడా అంటే నలుగురు ఏమనుకుంటారో అనేటువంటి జీవితం తప్పితే, మనల్ని చూసి నలుగురు గొప్పగా మాట్లాడుకోవాలనేటువంటి పరిస్థితి తప్పితే, అలా ఉండటానికి ప్రయత్నించడం, అలా గొప్పగా మాట్లాడుకునేట్టుగా ఉండేట్టుగా ప్రయత్నం చేయటం లేదు ఎవరు. అలా భార్యాభర్తలు మోసం చేసుకుంటూ మన మనస్సును చంపుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ కదా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. భార్య వంటింట్లో ఏడుస్తూ ఉంటుంది, ఎవరిని రాగానే మొహం తుడుచుకొని బయటకు వచ్చి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అది ఎంత బాధాకరమైనటువంటి విషయం నాన్న. బయటికి చెప్పుకోలేరు, లోపల మింగలేరు. ఇలాంటి బాధలు పడుతున్నటువంటి వాళ్ళు వివాహం కోసం పిల్లలు ఒప్పుకోకపోవటం, అలాగే చేస్తున్న వ్యాపారం ఎంత చేస్తున్నా అక్కడే ఉండిపోవటం. ఇందాక ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి, మా హస్బెండ్కి నెలకు వచ్చేసరికి 5 లక్షల రూపాయల జీతం అండి, మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి 10,000 రూపాయల లోపలే ఉంటుందండి అకౌంట్లో అని చెప్తున్నారు. ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవటం, అప్పుల మీద అప్పులు చేసుకుంటూ అప్పుల్లో కూరుకుపోవటం, ఇక బయటికి చెప్పుకోలేనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను కేవలం మన పూర్వీకులు చేసినటువంటి కొన్ని రకాల పాపాలు తప్పుల వల్ల వస్తున్నటువంటి పితృదోషాలు, స్త్రీ శాపాలని చెప్తాం. ఈ స్త్రీ శాపం ఉంటే మరలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మన వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది మన వీడియోస్ చూసి కూడా. ఆడవాళ్ళ కంట కన్నీరు ఎవరైతే, ఏ వంశీకుల వల్ల అయితే, అది ఆడవాళ్ళ వల్ల కావచ్చు మగవాళ్ళ వల్ల కావచ్చు, ఎవరైతే కంటి నీరు కారణమవుతున్నారో ఆ వంశం పాలిట ఆ కన్నీరు సునామీ లాగా మారుతుందని చెప్తాం. సునామీ వస్తే మొత్తం కొట్టుకుపోతుంది, మన వంశం కూడా నిర్వంశం అయిపోతుంటుంది. పుత్ర సంతానం లేకుండా కేవలం పుత్రికా సంతానం మాత్రమే ఉంటుంది. ఇలాంటి అసలు పిల్లలు పుట్టకపోవడం అనేది ఉంటుంది. ఇన్ని రకాల సమస్యలన్నిటికీ కూడా కేవలం కారణం పితృదోషాలు, స్త్రీ శాపాలని చెప్తూ ఉంటాను నాన్న. ఇవి లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు అనే చెప్తాం. అందరూ ఉన్నారు. ప్రతి ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి. ఈ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఉన్నట్టుగా ఇండికేషన్ ఏదన్నా ఉంటుందా అంటే, ఇన్ని రకాల కష్టాలు అనుభవించడం అనేది ఒక ఇండికేషన్ అయితే, మనకి జాతక పరంగా తీసుకుంటే కొన్ని నక్షత్రాలు చెబుతూ ఉంటాం. నక్షత్రాలు ఇప్పుడు మనం చెప్పబోయే నక్షత్రాలు మీ ఇంట్లో ఏ ఒక్క నక్షత్రం ఉన్నా మీ ఇంట్లో తప్పనిసరిగా పితృదోషమో స్త్రీ శాపమో ఉన్నట్టే లెక్క. అలాగే మన వీడియో చూస్తున్నా, మనతో మాట్లాడాలనుకున్నా, ఇది 100% మరలా చెప్తున్నాను, దీంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు. ఒక గూటి పక్షులంతా ఒకే చోటుకు చేరుకుంటాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. నాకున్నది పితృదోషం. నేను దోష నివారణ చేసుకొని బాగుపడ్డాను కాబట్టి నన్ను నమ్మేవాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళు, నాతో ఉండేవాళ్ళు, నా అనుకునేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా నాకంటే ఇంకా అంగరంగ వైభవమైనటువంటి అఖండమైనటువంటి లక్ష్మీ యోగంతో అనుకున్న పనులు సాధించుకొని శాశ్వతమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందానికి కారణం అవ్వాలి, ఆనందాన్ని పొందాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఈ ఒక్క కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం. ఈ నక్షత్రాలు కూడా అశ్విని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, అలాగే రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష. ఈ నక్షత్రాలు ఏ ఒక్క నక్షత్రం మీ ఇంట్లో ఉన్నా
ఈ వీడియో మీకంట పడినా మీకు పితృదోషమో స్త్రీ శాపమో ఉన్నట్టే లెక్క, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇలాంటి దోషాలకి ఒకే ఒక్క చోట దోష నివారణ కలుగుతుంది నాన్న. చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడాను మాతృస్థానందే తల్లి లాంటి స్థానం, తల్లి లాంటి స్థానమే, ఎవరు రిప్లేస్ చేయలేరు. అలాగే పూజకు కూడా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది, ఆ క్షేత్ర మహత్యం ఉంటుంది, దాన్ని బట్టి అక్కడ చేయాలి. కానీ అన్ని చోట్ల అన్నీ చేస్తాము అంటే కాదు కదా. ఇప్పుడు చెప్పిన నక్షత్రాలు, ఈ నక్షత్రాల్లో ఏ ఒక్క నక్షత్రం మీ ఇంట్లో పుట్టి ఉన్నా, జననం జరిగి ఉన్నా, తప్పనిసరిగా మీకు వంశపరంపరగా వస్తున్నటువంటి పితృదోషాలు, స్త్రీ శాపాలు ఉన్నట్టే లెక్క. ఇలాంటి వాటికి మనం గోకర్ణం, మనకి పేరు పడిపోయింది కూడా, అసలు గోకర్ణ గురూజీ గురూజీ అని పేరు పడిపోయింది. సో గోకర్ణంలో జరిగేటువంటి మోక్షనారాయణ బలి, ఇందాక మనం చెప్తూ కూడా అదే ఆపాం. ఎవరో ఎక్కడెక్కడో ఏదేదో చేయిస్తున్నారు, కానీ ప్రతి వ్యాధికి ఒకటే మందు వేయడం అనేది కరెక్ట్ కాదు కదా నాన్న. ఏది ఎక్కడ ఏ రకమైనటువంటి మెడిసిన్ వాడాలో అదే మెడిసిన్ వాడాలి. అలాగే ఇలాంటి దోషాలన్నిటికీ కూడాను ఒక్కటే నివారణ ఏంటి అంటే కేవలం గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమం చేయించుకోవడం. ఈ కార్యక్రమం చేయించుకోవడంలో ఇందాక వచ్చిన వాడు కూడా ఒకటి చెప్పారు నాన్న, గురుగారు చాలా ప్యాకేజీలు కనపడుతున్నాయి, ఇవన్నీ ఏంటి అసలు ఎట్లా అంటే, నేను చెప్పా ఆన్లైన్లో. తర్వాత డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళకు కూడా అడిగారట నాన్న, ప్యాకేజీలు అడిగారట. ఇందాక దంపతులు వచ్చారు కదా, వాళ్ళు అదే చెప్తున్నారు, మీ దగ్గర కూడా ఇట్లా ప్యాకేజీలు ఉంటే మా దగ్గర ఏమి ఉండదమ్మా, ఒకటే ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది, మా దగ్గర ఇట్లాంటి ప్యాకేజీలు ఉండవు, ఒకటే ప్యాకేజ్ ఉంటుంది అని చెప్పాను నేను. అక్కడ ఈ పూజలో కూడా ప్యాకేజీలు అంటున్నారు, డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళకు కూడా. అక్కడ కొంతమందిని అడుగుతుంటారు కదా, వాళ్ళు కూడా ప్యాకేజీలు చెప్తున్నారు. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి ప్యాకేజీలు విడివిడిగా చేయించుకోవడానికి, ఇది మనం భోజనం సంపూర్ణంగా చేయాలంటే పప్పు, కూర, సాంబారు, పచ్చడి, ఒక వేపుడు, చక్కగా మజ్జిగ, ఒక దప్పడం, అప్పడం ఉంటేనే భోజనం అవుతుంది. అక్కడ దప్పడం తింటాం, ఇక్కడ అప్పడం తింటాం, ఇక్కడ కూర తింటాం, ఇక్కడ పచ్చడి తింటాం అంటే ఇవన్నీ కలుపుకోవడానికి చాలా పడుతుంది కదా. ఎక్కడ న్యాయం జరగదు. అందులో సామూహికంగా జరిగేటువంటివి ఎక్కువగా చాలా మంది చేస్తున్నారు. కాబట్టి శ్రార్థం, పితృశ్రార్థం అంటారు దీన్ని. కార్యాన్ని అంటే మీ పితృదేవతల ఆత్మకి మోక్షం కలిగజేసేటువంటి పూజ కాబట్టి దీంట్లో పిండ శ్రార్థం ఉంటుంది. ఇలాంటి శ్రార్థాన్ని శ్రద్ధతో చేస్తేనే మన పితృదేవతలు తరిస్తారు. దాని ద్వారా మనకు ఉండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉంటారు నాన్న చాలామంది. ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉండడం, క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, సూసైడ్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, లివర్ ప్రాబ్లం కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, ఇట్లాంటి కారణాల వల్ల 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ ఏదైతే ఉంటుందో అది ఘోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మఘోష నివారణ కలుగజేసేటువంటి పూజే మోక్షనారాయణ బలి. మొన్న మధ్య ఒక ఆయన చాలా చక్కటి ప్రశ్న అడిగారు నన్ను గోకర్ణంలో. నాకు చాలా ఆనందం వేసింది. అంటే జ్ఞానం ఉంటేనే అడుగుతారు నన్ను ఎవరైనా కూడాను, గురువుగారు భగవద్గీతలో ఒక ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెంటనే ఇంకో శరీరాన్ని చేరుతుందని చెప్పారు కదా, మరి ఆత్మఘోష అని చెప్తున్నారు కదా, అసలు దీనికి పూజకి దీనికి లింక్ ఏంటని అడిగారు. నేను చెప్పా, మనం చేసుకున్నటువంటి కృతపాప పుణ్యాల ఫలితం వల్ల మనం ఇంకో శరీరంలో చేరతాం. ఈ ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఈ ట్రావెలింగ్ లేకపోతే సంవత్సరీకం వరకు ప్రతి నెల మాసికం పెట్టాల్సిన అవసరం లేదు. ఇది నమ్మకపోతే సంవత్సరీకంలో సంవత్సరీ విముఖానికి మనం సంబంధించినటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. సో ఈ సంవత్సరం పాటు ఈ ఆత్మ ట్రావెల్ చేస్తూ నువ్వు నమ్ముతున్నావా ఇక్కడ అని అన్న. నమ్ముతున్నావు నేను. మరి ఈ సంవత్సరం లోపల ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో బ్రేక్ పడి మధ్యలోనే ఆగిపోతే సంపూర్ణంగా వీళ్ళ యాత్ర పూర్తి కాకుండా ఇంకో శరీరంలో పోవడానికి అవకాశం లేదు కదా. అక్కడ ఆత్మఘోష అక్కడ ఆగిపోతుంది కదా. అలాంటి ఆత్మను మన వంశంలో ఉండడం వల్ల ఆత్మఘోష వస్తుంది. ఆత్మఘోష వల్లనే పితృదోషాలు, స్త్రీ శాపాలు వస్తాయి నాయన. ఇట్లాంటి వాటికి పూజ చేస్తే బాగుంటుంది అంటే ఆయన నిజంగా చాలా సంతృప్తి పడ్డాడు. ఆయన ఒక బ్రాహ్మణతను, ఆయన బాగా విషయం తెలిసిన విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అడిగినప్పుడు సమాధానం చెప్తే నిజంగా గురుగారు ఇట్లాంటి సమాధానం ఎక్కడ వినలేదు, చాలా సంతోషకరంగా నేను చేయించుకున్న పూజ కరెక్టు, ఈ నాకున్న సమస్యలకి ఈ పూజ కరెక్టు అనేటువంటి ఒక సంతోషంతో సంతృప్తికరంగా ఇక్కడి నుంచి యాత్ర ప్రారంభిస్తున్నా వెళ్ళిపోతున్నానని చెప్పాడు ఆయన.
గంత మించి కావాల్సింది ఏంది, అంతే కదా. సో కాబట్టి తృప్తిగా చేయించడం అనేది నిజంగా ఆ విషయమే, అందులోనే కదా మనకి తృప్తి, అంతే కదా నాన్న. ఆనందం, సంతోషం. ఇప్పుడు మన దగ్గరకు వస్తున్న వాళ్ళందరూ కూడా 50 మందినే తీసుకెళ్తున్నాం, ఎక్కువ మందిని తీసుకెళ్ళటం లేదు. ఆ 50 మందికి ప్రశాంతంగా పూజ చేయించుకుంటూ తీసుకొస్తున్నాం. తగ్గించడం కూడా కారణం అదే. కారణం అది అందరికీ చిన్న చిన్న ఆనందదాయకంగా పూజ ఉండొద్దు. కావాలి. అవును. ఒక్కసారి తీసుకుని వెళ్ళిపోయి ఎక్కువ మందిని తీసుకెళ్ళి ఇబ్బంది పడిపోయి దానికన్నా కూడా తక్కువ మందిని తీసుకెళ్ళి అవును. మంది ఎక్కువైతే మధ్యకి పర్సన్ అవుతుంది కదా. కాబట్టి మంది తక్కువ ఉంటే ప్రశాంతంగా పూజ జరుగుతుందనే ఉద్దేశంతో తృప్తిగా, సంతృప్తిగా జరుగుతుంది. మీకు- ఒకేసారి చేయించుకునే పూజ కదా. మీకుండేటువంటి దోషాన్ని సంపూర్ణంగా నివారణ చేయాలనేటువంటి సంకల్పంతో మాత్రమే పరమేశ్వరుడు ఈ యాత్ర విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. యాత్రలో కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వెళ్ళేసి వస్తున్నాం చక్కగా హాయిగా ప్రశాంతంగా. నిజంగా ప్రతిసారి బస్సు బయలుదేరినప్పుడు కూడా అక్కడి నుంచి బయలుదేరినప్పుడు కూడా ఒక రకమైనటువంటి అంటే భయం ఉంటుంది నాన్న. పరమేశ్వరుని నమ్ముకొని వచ్చాం, సరే యాత్ర దిగ్విజయంగా పూర్తవుతుంది అనేటువంటి ఒక సంతోషంతో మళ్ళీ బయటికి వస్తాను నేను. ఆ శివుడిని స్పృశించినప్పుడల్లా కూడా అక్కడే ఎందుకు చేయాలి ఆయన అంటే అనుగ్రహమే కదా, లేకపోతే ఏదవుతుంది అసలు? ఏది సాధ్యమవుతుంది, ఏమవుతుంది? అక్కడే ఎందుకు చేయాలి అనేటువంటి విషయానికి వస్తే అక్కడ ఉండేటువంటిది రావణాసురుడు తీసుకొచ్చినటువంటి శివుడి ఆత్మలింగ ప్రతిష్ఠ జరిగింది. ఆత్మలింగం ఉన్న చోట ఈ పూజలు చేయడం ద్వారా ఆత్మ ఘోష నివారణ ద్వారా వచ్చేటువంటి పితృదోషాల నివారణ కలుగుతాయి అనేటువంటిది అక్కడ శాస్త్రం. అలాగే చేసేటువంటి వాళ్ళు కూడా విధి విధానంగా చేయటం. ఇక్కడ నుంచి నిజంగా మనం ఒక బస్సు తీసుకెళ్తున్నాం, బస్సులో వెళ్ళేటప్పుడు టిఫిన్లు పెడుతున్నాం, అక్కడ దిగిన తర్వాత రూము, కాఫీ, టిఫిన్, భోజనం, పూజ, మరలా బస్సు ఎక్కి వచ్చేటప్పుడు మళ్ళీ రాత్రిపూట మధ్యలో బ్రేక్కి మనం టిఫిన్ పెడుతున్నాం. చక్కగా సశాస్త్రమైనటువంటి ఆహారంతో, సశాస్త్రమైనటువంటి పూజా విధానంతో 100% కంప్లీట్ డివోషనల్ ఒక ట్రిప్గా ఇదైపోయింది. అంతే. తప్పనిసరిగా చెప్పాలంటే అంటే తీర్థయాత్ర అంటాం కదా. మధ్యలో మనం పెట్టే టిఫిన్ ఫుడ్ కూడా బ్రాహ్మణులతో వండి చేయించేసి చక్కగా తీర్థయాత్ర ధర్మయాత్రగా తయారైపోయింది. అవును. తప్పనిసరిగా రావాలి అనుకునేటువంటి వాళ్ళు రావచ్చు. ఒక్కటే, ఇంకే నెంబర్లకి ఫోన్ చేయకండి దయచేసి, మరలా చెప్తున్నాను. ఒకటే నెంబరు మా ఛానల్ కానీ నాకు కానీ ఉన్నది 8143666818. ఈ నెంబర్ కన్సల్ట్ అవ్వండి, ఫోన్ చేయండి. దయచేసి 10వ తారీఖు మన గురు పౌర్ణిమ, 8వ తారీఖు వరకు మాత్రమే నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంతమంది వస్తున్నారో దాన్ని బట్టి ముందుగా కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 రోజులు ముందుగానే నమోదు చేసుకోవడం అనేది ఆపేయడం జరుగుతుంది. కాబట్టి గుర్తించండి. మరలా ఎక్కువ సార్లు ఫోన్లు చేసి ఎక్కువ మంది మేము వచ్చేస్తాం చివరిలో మాత్రం చెప్పకండి. చివరిలో చేయకండి, ముందుగానే ప్రయత్నం చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా వెళ్ళొద్దాం. వెళ్ళి మీకుండేటువంటి సకల దోష నివారణలు, మీకుండేటువంటి సకల దోష నివారణలు కూడా ఈ మోక్షనారాయణ బలి అనేటువంటి కార్యక్రమం ద్వారా సంపూర్ణంగా విముక్తి కలుగు చేసుకొని సంతోషకరంగా పరమేశ్వరుడు అనుగ్రహాన్ని కొంగు బంగారంలాగా మన ఇంటికి సరిపోయేంత ఆయురారోగ్య ఐశ్వర్యాలని హాయిగా మన బస్సులో మనం తెచ్చేసుకొని ఇంటికి బస్సులో తెచ్చేసుకుందామా. ఆయన అనుగ్రహంతో పాటు గురు పౌర్ణమి కాబట్టి మీ అనుగ్రహం కూడా ఆ రోజు. ఇంకోటి కూడా అదే నిజంగా అంటే నేను గురువుని అంటే గురు అనుగ్రహం కూడా చాలా కదా గురువు గారు, చాలా నాన్న. అది లేకపోతే ఆ రోజు నేను కూడా వస్తున్నాను తప్పనిసరిగా. అంటే ప్రతిసారి వస్తుంటా, ఈసారి గురు పౌర్ణమి కూడా వస్తున్నాను. తప్పనిసరిగా రాండి, అందరం కలుద్దాం, అక్కడ పూజ చేయించుకుందాం. అక్కడ ఉండేటువంటి శివుడి ఆత్మలింగాన్ని ఒక్కసారి స్పృశించండి. మీ శరీరంలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది తప్పనిసరి. ఖచ్చితంగా. నేను ఇప్పటికీ ఇన్ని 100 సార్లు వెళ్తున్నానన్న, ఎన్నిసార్లు వెళ్ళినా నాకు ఆ వైబ్రేషన్ మాత్రం ఒక రకమైనటువంటి ఒక ఆనందం, కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తుంటాయి. ఆ పక్కనున్న ఆ దర్శనాన్ని తీసుకెళ్ళిన గురువు గారు కూడా రకరకాల సంకల్పాలు, మీరు బాగుండాలి, మీతో వచ్చిన శిష్య ప్రమాణములు బాగుండాలి, మీరు అంతా అనుకున్న పనులు అవ్వాలి, మీ శిష్యులకు ఉండేటువంటి సకల దోషాలన్నీ కూడా నివారణ కలిగి వాళ్ళు అనుకున్నటువంటి అన్ని పనులు అయిపోయి మరలా ఇంకోసారి ఆత్మలింగం దర్శనం చేసుకోవడానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోమని చెప్పి నాకు సంకల్పం చెప్పి అభిషేకం చేయిస్తారు. ఇక్కడ మనం అదృష్టం. అంతే కదా నాన్న. ఇక్కడ మనం ఇస్తున్నటువంటి ప్రతి దాంట్లో అంటే మనం ఇచ్చేటువంటి దక్షిణలో ఎంతో కొంత భాగం అక్కడ పరమేశ్వరుడు జరిగేటువంటి కైంకర్యాలు కూడా ఉపయోగపడుతుంది. చక్కగా కింద ఫ్లోరింగ్ వేస్తున్నారు, దాంట్లో వేసేటువంటి వాటిలో మన డబ్బులు కూడా ఉన్నాయి. మన డబ్బులు ఉన్నాయని మనం గర్వంగా చెప్పుకోవడం కాదు, ఆనందంగా పరమేశ్వరుడు సమర్పించుకుందాం. గోకర్ణం
మనది. గోకర్ణంలో ఉండేటువంటి పరమేశ్వరుడు మనవాడే, గోకర్ణము మనదే. అంతే. కాబట్టి నెక్స్ట్ ఇంకా కూడా ఏవి రిపేర్లు చేస్తారట దేవాలయానికి, బాగా పురాతన దేవాలయం కాబట్టి వీటన్నిటి కూడా ఈ పూజల ద్వారా వచ్చేటువంటి డబ్బుతోనే, అది కేవలం మనకు పూజ చేయించేటువంటి గురువు గారు మాత్రమే ఇస్తారు నాన్న. ఇంకా నిజంగా ఎవ్వరు ఇవ్వరు. అవును, అది నిజం. ఆయనకి దాతృత్వమే ఎక్కువ. అవును, చాలా. ఇప్పుడు ఒక పూజకి మొన్న వెళ్ళినప్పుడు మంచి ఆయన, అందుకే మనకి మీకు కనెక్ట్ అయ్యారు. మరి 8 మంది వచ్చారు నాన్న. ఏమన్నారు ఆయన, రూమ్స్ తీసుకోండి, భోజనం పెడతా. నేను ఎంతమంది వచ్చినా భోజనం కాదని చెప్పను. అది ఊరు కాని ఊర్లో, రాష్ట్రం కాని రాష్ట్రంలో మనకు భోజనం పెట్టాలి అంటే ఎంత ఇది నాన్న. అవునా? ప్రతి ఒక్కరిని కాఫీ తాగారా, టిఫిన్ చేశారా, భోజనం చేశారా, ఎలా ఉంది మాది భోజనం అంటారు. అంటే అసలు ఆనందం, అంత యాక్టివ్గా ఉంటారు ఆయన. సో అది పరమేశ్వరుడు అనుగ్రహమే. ఆయనకి మన మధ్య హెల్త్ ప్రాబ్లం వచ్చి కూడా మరలా రికవర్ అయ్యారు. హాయిగా ఆయన బడి వేసుకొని తిరుగుతున్నారు మళ్ళీ. అవును ఆయన. సో కాబట్టి రాండి. నన్ను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎలా ఉందని అడిగారు. ఫుడ్ ఇదంతా చాలా బాగుంది, మీరు ఎప్పుడు వస్తారు మా వైపు అని అడిగా. ఆ శివుడు అనుగ్రహం, ఆయన సంకల్పం చేసినప్పుడు వస్తా తప్పనిసరిగా అన్నా. మార్చిలో గోకర్ణ నుంచి వస్తారమ్మా వాళ్ళందరూ, సహకుటుంబ సపరివార సమేతంగా వాళ్ళందరి మన దేవాలయ ప్రతిష్టకి తీసుకొని వస్తాం. ముందుగానే చెప్పి అందరు రావాలని చెప్పాను నేను. తప్పనిసరిగా వస్తాము. ఒక్కరోజు నేను ఫ్లైట్ టికెట్ పెట్టుకుంటాను, మీరు వచ్చి తప్పనిసరిగా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళాలి అంటే తప్పనిసరిగా వస్తామని చెప్పారు అందరు. సో కాబట్టి వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా రాండి, కార్యక్రమం చేయించుకోండి, అన్ని సమస్యలు తీరేలా పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.